ఈ ఏడాది తొలకరి పనులు ప్రారంభించి నెల రోజులైంది. నారుమడులు వేసి పొలాలను దుక్కి ఊడ్పులు ఊడ్చడానికి సిద్ధమవుతున్నారు రైతులు. అయితే గోదావరి చెంతనే ఉన్న వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు. దీంతో సాగునీరు విడుదల చెయ్యాలంటూ అన్నదాతలు ఇరిగేషన్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం వేసిన నారుమళ్లు ఎండిపోతూ ఉండటంతో ఖరీఫ్పై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక రైతులు దిగాలు చెందుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సాగునీటి కోసం కర్షకులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నేలపై పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తున్న ఈ నారుమళ్లను చూస్తే ఎవరికైనా మనస్సు పులకిస్తుంది. అయితే పచ్చగా పెరిగిన ఈ నారుమళ్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? నారుమళ్లు బీడుబారిపోతున్న నేలను చూస్తే తెలుస్తుంది పొలాన్ని సాగు చేస్తున్న రైతు పరిస్థితి ఏంటో. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సాగునీరు అందక దాదాపు 500 ఎకరాలలో ఆకుమడులు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సాగునీరుకి డోకా ఉండదు అన్న అధికారుల మాటలు నమ్మి నెల రోజుల కిందట తొలకరి పనులు ప్రారంభించారు ఇక్కడి అన్నదాతలు. కొందరు రైతులు ఆకుమడులు వేసుకోకుండా నేరుగా పొలాల్లో విత్తనాలను వెదజల్లుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి సాగునీరు అందక పొలాలు బీడుబారుతున్నాయి. తమ పొలం సాగునీరు లేక ఎండిపోతుందని సింబాలిక్గా చెప్పడం కోసం ఒక రైతు ఏకంగా తన బైక్ను నారుమడిలో తిప్పి పార్కింగ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే సాగునీటి కోసం రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం నేను తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామంలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే గత కొద్ది రోజులుగా సాగునీరు అందక ఆకుమళ్ళన్నీ కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. నా వెనక ఏదైతే పచ్చని తివాచీ పరిచినట్టు ఉందో ఈ అరెకరం పొలంలోని ఆకుమళ్ళు వేసి దాదాపు నెల రోజులైంది. మరో 2 రోజుల్లో సాగునీరు అందకపోతే ఈ పచ్చగా ఉన్నటువంటి మొత్తం ఆకుమడి అంతా కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి అయితే ఉంది. రైతాంగం అంతా కూడా సాగునీరు అందక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. తమ పొలంలో ఆకుమళ్ళు ఎండిపోయాయని చెప్పడానికి సింబాలిక్గా ఆ పొలం గల రైతు ఇక్కడ బైక్ని కూడా తీసుకొచ్చి ఆకుమళ్ళలో పార్కింగ్ చేసిన పరిస్థితి అవుతుంది. గత 15 రోజులుగా కూడా సాగునీరు అందకపోవడంతో రైతులంతా కూడా ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ పంట ఇది ఒక్క పొలంలోనే కాదు, దాదాపు 200 ఎకరాల్లోని మొత్తం ఆకుమళ్ళన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. కొంతమంది వెదజల్లుకున్నా సరే వారికి కూడా సాగునీరు అందకపోవడంతో ఆ పంట అంతా కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. చెప్పయ్యా, ఏంటి మీ పరిస్థితి, ఏంటి ఆకుమళ్ళ పరిస్థితి? నా పేరు రెడ్డి శ్రీనివాస్ అండి, తాళ్లరేవు మండలం అండి. ఇది కూడా నెల ఉందండి వేసి ఆకుమడి అండి, ఆకుమడి వేసండి. ఈ నెలలను మట్టించి కూడా ఈ ఆకుమడికి నీరు లేదండి. నీరు లేక అలా గొలవలతో కూనుకుని అలా తోడుకుని అలాగే వేసుకున్నామండి. పిండి వేద్దామంటే కూడా నీరు లేదండి. ఈ రోజు ఫోన్ చేసినా కానీ వీళ్ళు గవర్నమెంట్ నీరు ఇస్తాం మానేసండి, అలాగే వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటున్నారు కానీ నీరు కట్టలేదండి. రోజు ఆఫీస్ చుట్టూరు తిరుగుతామండి. ఇది పరిస్థితి ఇదిగోండి, ఇదండి ఇలాగ ఎండిపోయి మా ఆకుమడి చచ్చిపోయిన పరిస్థితికి వచ్చిందండి. ఇప్పుడు ఈ ఆకుమడి దాదాపు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నీరు అందకపోయి 2 రోజుల్లో నీరు అందాలి. 2 రోజుల్లో నీరు అందకపోతే ఇది ఎందుకు పనిచేయదండి. 2 రోజుల్లో నీరు అందాలండి. మళ్ళీ దీనికి ఇంచుమించు బత్తా పిండి ఎత్తేనే కానండి ఇది పనిచేయదండి. మళ్ళీ 10 రోజులు ఆగిపోలేండి. నీరు పెట్టినా కానీ 10 రోజులు ఆగండి. పిండి పట్టుకున్నాక అప్పుడు లాగితే వస్తుందని, లేకపోతే దమ్ చేయించుకుని ఉంటామండి. ఇది ప్రస్తుతం మనతో ఇంకో రైతున్నారు. చెప్పయ్యా, ఈ మొత్తం ఈ మండలంలో ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం సాగునీరు అందక ఎండిపోయింది, మీ పరిస్థితి ఏంటి? దగ్గర ఒక 500 ఎకరాల పైగా సాగు వ్యవసాయ భూమి ఉంది సార్. ఇక్కడ ఈ ఇంచుమించు ఒక జడి పడిందండి 1 నెల రోజుల క్రితం. దానికి సంబంధించి దుక్కుదున్ని ఏదో మేము మొత్తం మీద ఏదో కంగారు అడావిడిగా వేసామన్నారని అప్పటి నుంచి నీరు లేదండి. అప్పటి నుంచి ఈ పాటికి అసలు నాట్లు పెట్టేయాలండి అసలు రూల్గా. ఈ నీరు లేకపోవడం వల్ల ఇది ఎలా ఉంది, ఇది లాగుతుంటే ఇది ఎలా తెగిపోద్దండి, రాదండి. ఏరు లేకపోతే ఏం పని చేద్దండి. ఇది నీరు లేక నాణ్యత లేక ఇది మొత్తం జుట్టట్టుకుని లాగినట్టు తెగిపోతుంది. ఇది ఓడచడానికి దేనికి పని చేయదండి. ఇప్పుడు ఒక్క ఆప్షన్ ఏంటంటే ఇంచుమించు 48 గంటలు కాదు 72 గంటలైనా సరే నీరు నానబెట్టి ఉంచి పిండి బత్త వేసి ఉంచితే కొంచెం భూమి మెత్తబెడితేనే కానీ ఇది రాదండి. తొలకర ప్రారంభించి 32 రోజులు గడిస్తున్న సరికి సాగునీరు అందక మొత్తం ఈ ఆకుమళ్ళన్నీ కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి దాపురించింది. అధికారులు స్పందించి ఏదైతే ఈ తాళ్లరేవు మండలంలో శివారు ఉన్నటువంటి 500 ఎకరాలకు తక్షణమే సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది తాళ్లరేవులోని ఇరిగేషన్ కార్యాలయం. ఈ కార్యాలయం పరిధిలో దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. గోదావరి డెల్టాకు శివారు భూములు అయినప్పటికీ ప్రతి ఏటా తాళ్లరేవు మండలంలో ఖరీఫ్, రబీ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత 15 రోజులుగా సాగునీరు అందకపోవడంతో
కొన్ని చేళ్లల్లో వేసిన నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో రైతులు ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వంతుల వారీగానైనా తమ పొలాలకు సాగునీరు అందించాలి అని అధికారులను వేడుకుంటున్నారు. వాస్తవంగా తాళ్లరేవు మండలంలో ఉన్న పొలాలకు అందించే సాగునీటి డ్రైన్ ద్వారా చేపలు, రొయ్యల చెరువులకు నీటిని మళ్లించేస్తున్నారు. దీంతో పాటుగా రిలయన్స్ గ్యాస్ టెర్మినల్, ఓఎన్జీసీ చమురు సంస్థలకు ఇదే డ్రైన్ నుండి నీళ్లు వెళ్తుంది. దీంతో ఇరిగేషన్ కార్యాలయం దిగువన ఉన్న పొలాలు నీరు లేక ఎండిపోతున్న పరిస్థితి. బీడువారిపోతున్న పొలాలను పరిశీలించి సాగునీరు అందించేలా అధికారులపై ఒత్తిడి తేవాల్సిన డిస్ట్రిబ్యూటరీ కమిటీలు చోద్యం చూస్తున్నాయి. వారంతా కూటమి నాయకులు కావడమే ఇందుకు కారణం. తాళ్లరేవు రైతుల సాగునీటి వ్యధలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం నేను తాళరేవులోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్నాను. రైతందరూ కూడా గత 2 రోజులుగా తమకు సాగునీరు అందించాలని చెప్పి ఈ కార్యాలయం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా చూసినట్లయితే తాళరేవు మండలంలోని ఇరిగేషన్ సంబంధించి దాదాపు 15 వేల ఎకరాల్లో ఆయకట్టు సాగు అవుతుంది. ప్రతి ఏటా కూడా తొలకరతో పాటు దాల్వా పంటను కూడా ఇక్కడ రైతాంగం సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గోదావరి నుంచి ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఈ కెనాల్ ద్వారాగానే థాయిలాండ్లో ఉన్నటువంటి దాదాపు 12,000 ఎకరాలకు కూడా ఇక్కడ నుంచి సాగునీరు అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తే ఎగువన చేపల చెరువులు ఉండడం, అదేవిధంగా దిగువ వచ్చేసరికి రిలయన్స్ సంబంధించిన ఆన్షోర్గా టెర్మినల్తో పాటుగా ఈ గుజరాత్ స్టేట్ పెట్రోల్కి సంబంధించి కూడా ఇక్కడి నుంచే ఆ ఇండస్ట్రీస్కి వాటర్ వెళ్ళడంతో దిగువనున్నటువంటి పొలాలకు నీరు అందకపోవడంతో రైతాంగం అంతా తీవ్ర ఆందోళన ఉంది. ఇప్పటికే తొలకర ప్రారంభించి 4 రోజులు కావస్తుంది. ప్రస్తుతం ఖరీఫ్ చూసినట్లయితే ఆకుమళ్ళ మీద ఉంది. సాగునీరు అందకపోవడంతో గత 10 రోజులుగా ఆకుమళ్ళన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం సాగునీరు అందించాలని ఇరిగేషన్ కార్యాలయానికి కొంతమంది రైతులు వచ్చారు. చెప్పయ్యా, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి? పొలాలు ఎలా ఉన్నాయి? పొలాలు అయితే మాకు మొత్తం నెరలు కొట్టేసేయండి. ఈ ఆళ్ళకి 33 రోజులు అయింది నార్మల్ వేసి. ఇప్పుడు వరకు కూడా మేము దమ్ము చేసుకుందామంటే చాలు వేద్దామన్న నీరు అనేది మాకు అందజేయట్లేదు. ఇవాళకి వారం రోజుల మంది నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి తిరిగి వెళ్తున్నాం తప్ప మాకు సహకరించేవారు ఎవరు లేరు. ఈ నెలకై 33 రోజులు 35 రోజులు నార్మల్ వేసి ఆగుమళ్ళీ మేము ఏం చేయాలి? ఎదలు జల్లి 35 రోజులు అయ్యింది. వాటికి నీరు లేదు, నెలలు కొట్టేస్తున్నాయి. వాటి పరిస్థితులు ఏంటి? చేలు దమ్ము చేద్దారంటే నీరు లేదండి. ఆకుమలు కూడా ఎండిపోతున్నాయి. ఆకుమలు ఎండిపోతున్నాయండి. కొంతమంది రైతులు కొంచెం పల్ల ప్రాంతాలు ఉన్న వాళ్ళు దమ్ములు చేసుకుని మామూలు ఎదలు జల్లారండి ఇప్పటివరకన్నా. ఆ జల్లిన తర్వాత పులితడి పెట్టాలి కదండి చచ్చిపోకుండా. ఆ పులితడి పెట్టడం కూడా నీరు లేదు. అదండి మా పరిస్థితి. అదైనా మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు సంక్షేమం అంటుంది. మీరు ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు? రైతుకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు చూడదండి ఇబ్బందులండి. ఆకుమళ్ళు వేసండి, పిండి తెచ్చిపోయి ఖరీదైన కొని వేసండి. ఆకుమడి ఎండిపోతుంది. వేసి 15 రోజులు అయిందండి. తొలకరలోనే నీరు లేదా? తొలకలేదండి. తొలకలు ఇప్పుడు చూడలేదండి. మేము వ్యవసాయం కట్టేకండి. ఈడంత దారుణం ఇప్పుడు లేదండి. చేపల చెరువులు ఎక్కువైపోయినాయండి. నీరండి, వాటర్. మాకు వ్యవసాయం చేసే రైతుకు లేదండి. పెద్దయినా నువ్వు ఈ పరిస్థితి ఏంటి? నీ పొలం పరిస్థితి ఏంటి? నీరుందా లేదా? పొలం పరిస్థితి ఏముందండి, మాకు చెప్పటం ఏంటంటే రాజకీయ నాయకులు మీరు పొలాల్లో 3 పంటలు పండించుకోవచ్చాయా, మీకు దాని నీరు వస్తుందని చెప్తున్న మట్టుగా మాత్రమే నిజమే అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నీరు లేదండి. పరిస్థితి వర్షాలు లేవు, ఇక్కడ నీరు లేదు. వర్షానికి దున్నుకుని ఆకుమళ్ళు జల్లుకున్నాం అండి, నీరు ఎక్కి కాదు. అవి ఈరోజు కూడా ఏ రకంగా గొల్లలేడు తోడుకున్నాండి. ఓటు వస్తే ఓటుకే గొల్లలేడు తోడుకున్నాడు. తోడుకున్న తర్వాత ఆ గొల్లకు కూడా నీరు అందని పరిస్థితి వచ్చిందండి. ఇది మనం చూస్తున్నాం. తాళరేవుకి సంబంధించి రైతాంగం అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గోదావరి పక్కనే ఉన్నప్పుడు కూడా కనీసం మా శివారును ఉన్నటువంటి పొలాలకి సాగునీరు అందట్లేదు. తొలకరి పనులు ప్రారంభించి దాదాపు 4 రోజులు కావస్తుంది. ఆకుమడులు సాగునీరు లేక పూర్తిగా ఎండిపోతుంది. ప్రభుత్వాలు కనీసం మమ్మల్ని రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, తాళరేవు నుండి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో తూర్పు డెల్టా కెనాల్ ద్వారా ఇరిగేషన్ అధికారులు 4,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సాగునీటి సమస్య ఉండటం వాస్తవమే అని తాళ్లరేవు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి విడుదల చేసిన నీరు
తాళ్లరేవు ఆయకట్టుకు చేరుకుంటుందని తెలిపారు. వరకు 15,000 ఎకరాలు వస్తుందండి ఆయకట్టు మొత్తం. మనకి ఈ వారం రోజులుగా వాటర్ సరిపోవట్లేదు అనేది అయితే నిజమే అండి. మనకి అప్పటికి ఇంకా పైన గోదావరి లెవెల్ బాగా తక్కువ అయిపోవడం వల్ల, పైనుంచి మనకి ఫ్లడ్ ఇన్ఫ్లోస్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిందండి. బట్ 2 రోజుల క్రితం నుంచి ఏంటంటే ఆల్రెడీ కనుక్కున్న దాన్ని బట్టి ఒక ఫ్లడ్ అయితే మన ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చిందండి. తాళ్లరేవు మండలంలో ఆకుమడులు ఎండిపోతున్న పొలాలకు తక్షణమే సాగునీరు అందించాలి అని కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు చెప్పిన 48 గంటల్లో సాగునీరు విడుదల చేయకపోతే రైతులతో కలిసి కాకినాడ కలెక్టరేట్ను ముట్టడిస్తాము అని హెచ్చరించారు. ఈ పంట కాలంలో 3 కాలువల మీద పక్కనే 200-300 మీటర్ల దూరంలో 3 కాలువల మీద సుమారు 300 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. మరి ఇంకా కింద ఉన్నటువంటి పత్తిగొంద కానీ మలవరం కానీ గ్రామాల పరిస్థితి ఇంకే రకంగా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇది కానీ సమస్య పరిష్కారం కాకపోతే రైతాంగం పెద్ద ఎత్తున కదిలి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాకు రావడం సిద్ధమవుతాం. అందుకని ప్రభుత్వం తక్షణం నీటిని అందించేటువంటి చర్యలు తక్షణం తీసుకోవాలని అధికారులు ఏఈ గారు ఇచ్చినటువంటి హామీని తక్షణం నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక కూటమి పాలనలో యూరియా ఇబ్బందులు కూడా రైతులను వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే సాగునీరు లేక నారుమళ్లు ఎండిపోతూ ఉండటం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. ఇరిగేషన్ అధికారులేమో 48 గంటల్లో నీరు విడుదల చేస్తాము అని చెబుతున్నప్పటికీ ఎండిపోతున్న నారుమళ్లను కాపాడుకోవడానికి యూరియా లేకపోతే ఉపయోగం ఏమిటి అని వారు వాపోతున్నారు. తమ పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయడంతో పాటు ఎండిపోతున్న నారుమళ్లను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను కూడా తక్షణమే సరఫరా చేయాలి అని రైతులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.